నాని, నీకోసం ఆ నాయుడు తమ్ముళ్ళు వెతుకుతున్నారా. నేను వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళారా. దయచేసి పారిపోరా, ఎక్కడికన్నా వెళ్ళిపోరా. ఎక్కడున్నారా గప్పు నా కొడకలారా? ఫోన్ ఎత్తరండి. తప్పించుకున్నాడా? తీసుకెళ్లి మూటగట్టి కోటిపల్లి రేవులో వేసేయండి రా. అమ్మని అమ్మ బతికే ఉన్నాడు కదరా. ఒక్కొక్కడు దున్నపోతులా ఉన్నారు, ఒక్కనేసేలేకపోయారు. ఇది ఎందుకు చెప్పొద్దే? ప్రేమిస్తున్నావా? నా కాంపౌండ్ వైపుకి కన్నెత్తి చూడడానికి భయపడతారు అందరూ. అట్లాంటిది ఆయన కూతురు వైపే కన్నెత్తి చూసే ధైర్యం ఎట్లా వచ్చింది అనుకున్నాను. కారణం నువ్వా? అవును, నీలాంటి వాళ్ళందరూ ఇట్లాంటి గాలి నా కొడుకులకు పడిపోతారేందే? అవునులే, లోకంలో ఇదంతా జరిగేదేలే. నా మీద ప్రేమతో నాయుడు ఒప్పుకుంటాడులే అనుకున్నావా? నాయుడు కుటుంబంలో కల్తీ జరిగితే చూస్తా ఊరుకుంటాడు అనుకున్నావటే? నీ కళ్ళ ముందే నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరుకుతా. నువ్వు నా కొడుకువే అయితే ఈ వంశంలో రక్తం నీలో ప్రవహిస్తుంటే వాళ్ళిద్దరిని నరికేసి బయట మారేరా. నరికాయి వసే ముద నష్టపోతానా? పరువు మర్యాద పౌరుషం ఉన్న నాయుడిని కట్టుకొని నిన్ను కన్నానే. వంశ గౌరవాన్ని కాపాడతావనుకుంటే సర్వనాశనం చేసేసావు కదే. ఏమయ్యో, నీ పక్కలో పడుకొని దీన్ని కన్నానని నిజంగా నువ్వు నమ్మితే దాన్ని చంపే చంపే. అప్పుడు దాన్ని నా కడుపు మంట చల్లారు. కట్టేండ్రా. అన్నా అన్నా ఫోన్ అన్నా. హలో నాని ఫ్రెండేనన్నా. చెప్పురా. ఆ నాయుడు తమ్ముళ్ళు పొద్దున్నుంచి నానిని కొడుతున్నారన్నా. చంపేస్తారేమోనని భయంగా ఉందన్నా. రేయ్ బండితి.